ఓం శ్రీ పాణిని వరరుచి కాత్యాయన మహానుభావులకు అనేక ప్రణామములు. మనము అత్సంధి ప్రకరణంలో ఉన్నాం. ఈ అత్సంధిని మనము 9 భాగాలుగా చదువుకున్నాం. 8 అత్సంధులు, ఒక భాగం ఇంట్రడక్షను. 8ంటికి 8 భాగాలు అయ్యాయి. 9వ భాగము అయిపోయింది. 10వ భాగంలోనేమో ఒక రివిజన్ చేశాం. 60 ప్రశ్నలు ఇచ్చాము. అందులో సాధారణంగా ఎవరు ఆన్సర్లు రాయరు, ఒకళ్ళో ఇద్దరు రాస్తారు. ఆ రాసినటువంటి ఆన్సర్లు కూడా సమగ్రంగా లేవు. ఫలానా రసందని పేరు చెప్తున్నారు తప్ప సంధ్య కార్యం చెప్పటం లేదు. దానికని దాన్ని 3 భాగాలుగా విభజించి 1 నుంచి 20 వరకు ఉండేటటువంటివి లాస్ట్ టైం చూసాము. 21 నుంచి 40 వరకు ఉండేవి ఈరోజు చూస్తాం. మళ్ళీ వీటిని కూడా 5 భాగాలుగా 5 4 20గా చూస్తాం. వచ్చే వారం మిగతా 20 ప్రశ్నలు చూసిన తర్వాత ఈ అత్సంధిని గీత శ్లోకాలతో ఎలా ఉంటాయో చూసి వాటిలోని పట్టుకుంటాం. దాంతో ఇంకా 2 క్లాసులతో అత్సంధి కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత విసర్గ సంధి, మళ్ళీ హల్ సంధి ఉంటాయి. ఇది ప్లాన్. సో 21 నుంచి 25 వరకు ఉన్నది భానుదయ అని ఉంది. ఎవరో ఒకరు తీయండి దీన్ని. భానుదయ. భాను ప్లస్ ఉదయ సార్. భానుదయ సవన దీర్ఘ సంధి. ఎందువల్లంటే సవన అంటే అకహ సార్ని సవ దీర్ఘ అంటారు కాబట్టి మనకి ఉకారానికి ఉకారం వస్తున్నారు సార్, ఊ అవుతుంది. భాను అన్నప్పుడు పూర్వపదంలో ఊ ఉంది, పరమపదంలో కూడా ఊ ఉంది సార్. అందుచేత రెండు ఉకారం ఉండడంతో సవదీర్ఘ అవుతుంది. అందుకని భాను ప్లస్ ఉదయ భానుదయ అవుతుంది సార్. కరెక్ట్. సపోజ్ ఆ ఉకారానికి బదులు ఊకారం ఉందనుకోండి పూర్వపదంలో, అప్పుడు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు అవుతుంది సార్. అప్పుడు అలాగే పరపదంలో మామూలు ఊకి బదులు ఊ అని ఉందనుకోండి, అప్పుడు కూడా అంతే అవుతుంది సార్. అంటే దీర్ఘమైన, హ్రస్వమైన, సవర్ణమైన అచ్చు ఒకదానికొకటి పూర్వ పరపదాలలో ఉన్నప్పుడు దీర్ఘాక్షరమే వస్తుంది. ఓకే, మీకు అర్థమైపోయింది. ఇంకెవరికైనా అర్థం కాలేదా? ఇది సూత్రం ఏమిటి? అకహ సవర్ణే దీర్ఘః. ఓకే, నౌ యూ అండర్స్టూడ్. వీ డోంట్ హ్యావ్ టు గో డీటెయిల్స్ ఇన్ టు దట్. ఎవరికైనా డౌట్ ఉందా వీటి విషయంలో? ఏమా నాగరత్న, అమూల్య, కళ్యాణ్? లేదు సార్, అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు ద. అయిపోయిన దానికి మరెందుకు మళ్ళీ దాన్ని కొట్టక్కర్లా. చనిపోయిన పవన్ చంపాల్సిన పని లేదు. ఓకే, దేవేంద్ర. ఇంకోటి తీసుకోండి. దేవ ప్లస్ ఇంద్ర. దేవ ఎందుకండి? దేవ ప్లస్ ఇంద్ర దేవేంద్ర. అక్కడ అకారానికి ఇకారం కలిస్తే అది ఏ అయింది అంటే ఇది గుణసంధి. ఆద్గుణ అన్నారు. ఆద్గుణ అంటే ఆ అంటే ఆ రెండు వస్తూ ఉంటాయి అక్కడ. ఆ తర్వాత గుణం అంటే గుణాక్షరాలు ఏమిటి? అదే గుణం అంటే ఈ ఉ రు, వాటికి ఏ ఓ ఆర్ వస్తాయి. ఈ ఊరులు 4 ఉంటాయి. అల్లులు వస్తాయి. ఏఓ ఆర్ అల్లు వస్తాయి. దీర్ఘాకారమైన గుణం అంటే మాత్రం ఆ ఏవో సార్. గుణం అంటే ఆ ఏవో. గుణం అంటే మాత్రం అడిగాడు గుణం అడిగారు. ఆ ఏవో అది ఆతో కూడా కలిసిందండి. ఆ అంటేను గుణం అంటే ఈ తోటి మొదలెట్టారు. ఆ అనేది అక్షరం అండి, పూర్వపద అక్షరం ఉండేది. గుణంలో ఆ ఉండదు. గుణాక్షరాలు ఏమిటేమిటి? గుణాక్షరాలు కాదండి. ఈ అనేవి దేనికి పరం కావాలి? అకారం కావాలి. ఈ అకారం దేనికి కావచ్చు? రసం కావచ్చు కదా. అవునండి. అంచేత అది ఆలు వస్తాయి అలాగంటే వరుసగాను. ఒకవేళ ఆకి ఈ అయితే ఏ వస్తుంది, అది సారీ ఆకి ఉంచండి. ఆకే అన్ని ఏంటంటే వస్తాయి ఏ ఓ ఆర్ అల్ అంతే. ఈ ఊరులకు ఏఓ ఆర్ అల్లులు వచ్చును. ఎప్పుడు అకారములకు పరమైన అనగానేమి
ఈ ఊరులు, వాటికి వచ్చే అక్షరాలు ఏమిటి? ఏ ఓ ఏవో ఆర్ ఆరు అయిపోయింది కదా. వస్తాయి. అంచేత అదే ఇప్పుడు దేవ ప్లస్ ఇంద్ర దేవేంద్ర అయింది. అలాగా దేవలో ఒక అకారం ఉన్నది, అకారం ఇంద్రాలో ఉంది. ఒక దేవ ప్లస్ ఇకారం ఆ. ఉన్నది. ఉమ్. ఓకే, దేవ్ ప్లస్ రెండు ఆ ప్లస్ ఈ ఇంద్ర దేవేంద్ర. పదము చివర ఉమ్. హ్రస్వాకారం ఉండాలనుకుంటాను, హ్రస్వాకారం అనే రాయాలనుకుంటాను. ఏమండి? అంటే దాంట్లో మళ్ళీ ఇది చెప్పారు సార్, హ్రస్వాకారము ఇది కూడా అని చెప్పారు. తర్వాత అంటే ముందు హ్రస్వాకారం అని చెప్పాక ఆ దీర్ఘం కూడా ఉంటుంది అని చెప్పారు. పరపదం మొదట హ్రస్వ ఇకారం ఉన్నది. ఈ కార్యాన్ని నిర్దేశిస్తే అకారం ఆ రెండిట్లో ఏదైనా సరే ఈ ఆర్ ఈకారం పరమైనప్పుడు ఏగా వస్తుంది. వస్తుంది. అక్కడ ఇకారము అన్నప్పుడు ఈ రెండో దాన్ని కూడా తీసుకొస్తుంది. ఓకే, ఈ ఉ రు అనేటటువంటి ఏ ఓ అర్ అల్ అనేటటువంటి అవుతాయి. ఓకే, దేవ్ ప్లస్ ఏ దేవేంద్ర. ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? సందేహం ఎవరికైనా? సార్ మీరు అంత మునుపు ఏం చెప్పారంటే వృద్ధి సంధి గురించి చెప్తూను నోట్స్ లో కూడా ఇచ్చారు మీరు. ఆకి ఆ వస్తుంది వృద్ధిలోని, అలాగే గుణసంధిలో ఏ ఉంటేది అయ్యి అవుతుంది, ఓ ఉంటే అవుతుంది. అయితే అది వృద్ధి సంధి కదా. కాదు, గుణసంధికి వృద్ధి చెప్తూ ఎందుకు వృద్ధి ఏంటంటే మనం మనం ముందు చదువుకున్నాము. ఆ ఏ ఓలో గుణమని చెప్పారు, నోట్స్ లో కూడా చెప్పారు మీరు. ఆ ఏ ఓ గుణములని పేరు, వాటికి వృద్ధి చూసానికి ఎందుకు వస్తుందంటే ఆకి ఆ అయింది కాబట్టి మీరు గుర్తుంచుకోండి. అలాగే ఏకి ఐ అయింది, ఓకే మీరు రెఫర్ చేయండి నోట్స్ ఒక విధంగా అంత ముందు చేస్తే. అది అలా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ మనకు కన్ఫ్యూషన్ ఏం లేదు, కొత్తగా ఏం లేదు ఇందులో ఉన్నది. ఆ లేక ఆ అనే అక్షరానికి ఈ ఊ రు ఉల్ అనేటటువంటి లా అనే పదం అవుతే ఏ ఓ ఆర్ అల్ అనేటటువంటివి వస్తాయి. ఇక్కడ అకారం ఉంది దేవాలోని, ఇకారం ఏమో ఇంద్రాలో ఉంది, అకారానికి ఇకారం ఉంది. ఈ ఈకారం ఈ అవ్వచ్చు, లా దీర్ఘ ఈ కూడా అవ్వచ్చు. ఈకి రావాల్సిన అక్షరం ఏమిటి? ఏ వస్తుంది. దేవ ఇంద్ర దేవేంద్ర. ఇప్పుడు వృద్ధి సంధి అపవాదము రావాలి, వృద్ధి సంధిలోకి లోపడదు. ఎందుకు లోపడదు? ఎందుకు లోపడదంటే అంటే సార్ అది దేవేంద్ర అయితే వృద్ధి సంధి అనొచ్చేమో కానీ వృద్ధి సంధి ఏమిటి? అకారానికి ఏఓ ఐ ఔలు అక్షరాలు పరమవ్వాలి, ఏచ్చులు. ఏఐఓ అవులు, ఏ ఓ ఐ ఔలు లేక ఏ ఐ ఓ ఔలు పరము, వాటి ఏచ్చులు అంటారు. ఇది ఏచ్ కాదు కదా, ఇకారం. ఈ ఊరు అలు ఏచ్చులు కావు. అకారానికి ఈ ఊరులు అవుతే గుణసంధి. ఈ ఊరుల తర్వాత ఏముంది? ఏవో అయ్యవులు ఉన్నాయి, అవిగానే వచ్చినట్టయితే వృత్తి అవుతుంది. ఇక్కడ ఉన్న అక్షరము ఏచ్చా లేకపోతే గుణాక్షరం ఉంది అక్కడ? ఇవి గుణాలు సార్, ఇవి గుణములు కాబట్టి గుణాక్షరం. గుణసంధి. ఆకి పరమైన అక్షరము గుణాక్షరము. గుణాక్షరములు ఏమి? ఈ ఉ రు అలు. అయిపోయిన తర్వాత ఉన్న అక్షరాలు ఏమిటున్నాయి? ఏ ఐ ఓ ఔ. వాటిని ఏచ్లు అంటారు. ఇక్కడ అకారానికి అచ్చుపరమైన అది ఏచ్చక్షరం కాదు కాబట్టి వృద్ధి సంధి చేయకూడదు, గుణసంధి చేయాలి. క్లియర్ అయిందా? అర్థమైంది సార్ నాకు. ఓకే, ఇప్పుడు రండి. వనౌషధం, వనౌషధి. వన ప్లస్ ఓషధి సార్, వన ప్లస్ ఓషధి అవుతుంది. వనాలో అకారం ఉన్నది, దానికి పరమైనటువంటి అచ్చు ఎటువంటి అచ్చు? హ్రస్వ అండి, పరమైనది ఓ సార్. ఓ అంటే ఏచ్. అది ఏ ఐ ఓలు ఏచ్ అక్షరాలు కదా, ఏచ్ పరమైంది కాబట్టి ఏ అవుతుంది, ఐ అవుతుంది, ఓ అవుతుంది, అవుతుంది సార్. అందుకని సపోజ్ అయ్యే ఉందనుకోండి పరమైన అక్షరము, అది ఐగానే ఉండిపోతుంది. ఐగానే ఉంటుంది. అవుగానే ఉందనుకోండి, అవుగానే ఉండిపోతుంది. అవుగానే ఉంటుంది సార్. ఏ ఓ ఐ ఔలో ఏ అక్షరం వచ్చినా ఏ అనే అక్షరానికి ఐ, ఓ అనే అక్షరానికి ఔ రావడము, ఓవులు పరమవుతే అలాగే ఉండిపోవడం. ఓకే, మనకి ఇప్పుడు దీన్ని విడదీయండి. అమూల్య మీరు విడదీయండి వనౌషధి. హరి ఓం సార్. మరియు వనౌషధి ఇక్కడ వన ప్లస్ ఓషధి, ఓషధి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సంధి దీంట్లో అవ్ వచ్చింది సార్. సో కాదండి, మొదటి నుంచి మొదలెట్టండి. పూర్వ పదము చివర ఏమున్నది? వన్
ప్లస్ అకారం హ్రస్వకారం పూర్వపదము ఉంది. చివర హ్రస్వాకారము గలదు. హ్రస్వకారం దానికి పరమైన పరపదములో పరపదంలో మొదటి అక్షరం ఏమిటి? ఓకారం. అది ఒక అచ్చు అవ్వాలి. అచ్చయింది. అయితే ఆ. అది ఏ అచ్చది? అది మొదటిది ఒక ఏచ్ అయింది. ఏచ్ అచ్చది. ఏవో అచ్చు. అయ్యవులలో అచ్చు. ఈ ఊరులలో గుణములు ఉన్న అచ్చు కాదు అది. కాదు, ఏవో అయ్యవులలో ఉన్న అచ్చు అది. అచ్చు. కాబట్టి అది పరమైనప్పుడు అప్పుడు ఏ అయితే ఐ రావాలి. ఏ కాదు ఇది స్థానంలో ఓది. వృద్ధులు ఓకేది వస్తాయి. రావాలి. ఔలు వస్తాయి, వృద్ధులు వస్తాయి. ఇప్పుడు ఓ ఇక్కడ అవ్వు ఉంది అక్కడ వచ్చింది. ఓషధిలో ఓ అక్షరానికి ఏ అక్షరం వస్తుంది? ఔకారం వస్తుంది సార్. ఔకారం వస్తుంది. వన ప్లస్ ఓషధి వన ఔషధి వనౌషధి అయిపోయింది. ఇంకేముంది? వృద్ధి సంధి. అంతే సార్, వృద్ధి అర్థమైంది సంధి. కదా? అర్థమైంది సార్. ఉమ్. దానికి సూత్రం వృద్ధి రేచి. వృద్ధిర్ ఏచి. ఆ, ఏచి వృద్ధి అంటే రేచి. ఏ ఓ ఐ ఏచిలో. ఔలు గాని వచ్చినట్లయితే ఆ, ఐ ఔలు అనేటటువంటివి ఐ ఆదేశంగా ఔలు వస్తాయి. వృద్ధులు వస్తాయి. ఓకే. వన్ ప్లస్ ఔషధి వనౌషధి. ముగింపు వనౌషధి వృద్ధి సంధి. ఓకే. దీనికి ఏమిటి? సాధారణంగా ఆకారానికి ఓకారం పరమవుతే ఏమిటి రావాలి? ఆద్గుణ అనే సూత్రం ప్రకారం ఓ రావాలి. ఓ రాదు. ఎందుకంటే అక్కడ అని రాదు, ఇక్కడ అపవాదం అది. ఈ ఊరు అలువే. ఓకారం ఐకారం లేదు కదా అందులోని. అంచేది గుణసంధి అయ్యే అవకాశం లేదు. ఓకే. గుణసంధి ఎందుకు రాలేదండి? గుణసంధిలో మనకి ఆకారానికి ఈవు రూల్ రావాలి సార్, ఈ అంతే. ఊరులు పరమవాలి. ఏవో ఐలు వస్తే రాదు కదా. అంతే గుణసంధి క్వశ్చన్ లేదు. ఓకే. Yes, sir. ఓకే. తర్వాత చూడండి. తేపి. సార్ హరివంశ్ సార్, నేను చెప్పనా? చెప్పండి. తేను అవగ్రహ చిహ్నం పి అనమాట. తేపిని తే ప్లస్ మనం తే ప్లస్ అపి అనొచ్చు కదా సార్. తే ప్లస్ అపి. తే ప్లస్ అపి. ఇది ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే పూర్వ రూప సంధికి ఏ గాని ఓ అనేటువంటి వాటికి హస్వ ఆ గాని చేరితే ఆకారం మాయమయ్యి అన్నమాట అవగ్రహ చిహ్నం రావడాన్ని పూర్వ రూప సంధి అని అంటారు. ఎటువంటి తే ఉండాలి? ఇది ఎటువంటిదే అంటే ఏమండి? ఏజ్ అండి, ఏజ్ ఉండాలి. ఏజ్ అంటే ద్వివచన పూర్వపలం ఉండాలి సార్. ఈదుదే ద్వివచనం. ఈదుదే ద్వివచనం అయి ఉండాలి కదా. ఈబూద్ కాదు సార్, ఈబూద్ అది ఇక్కడ కాదు. అది పదాంతాది. ఏజహ పదాంతంలో ఏ ఉండాలి. పదాంతంలో పదాంతాది అది పదమై ఉండాలి. పూర్తి పదమై ఉండాలి. ద్వివచనం అక్కర్లా. తే అనేటటువంటిది పూర్తి పదము. తే అంటే ఏమిటి అర్థం? ఏజ్ అంటే వారు. తే అంటే వారు అని అర్థం. వారు. అపి. తే అపి. తే అనేటటువంటిది ఒక అక్షరం కాదది, ఒక పదమై ఉండాలి. పదాంతంలో ఏకారంగానే ఉంటే అది ఒక పదం కింద దానికి అకారం పరం అవుతే తే అపి అనే అచ్చు అలాగే ఉండిపోయి ఒక చిన్న సింబల్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. అది పదాంతాదతి సూత్రం ప్రకారము, పాణిని సూత్రం ప్రకారము. పాణిని సూత్రం ఏమిటి? పదాంతదతి. పద అంతంలో ఉంటే ఏంగ్లంటే ఏజ్లంటే ఏవోలు. ఏవోలు గాని పదాంతంలో ఉండి అది పూర్తి పదం అవ్వాలి. చిన్న శబ్దం అవుతే కుదరదు. ఓకే. తత్శబ్దం యొక్క ప్రథమ విభక్తి బహువచన రూపం. సహతౌ తేలు కదా. తత్శబ్దము తాలూకా బహువచనంలో తే అవుతుంది. ఏకవచనం సహ, ద్వివచనం తౌ, బహువచనం తే. చివరి పదాంతంలో ఏం ఉంది? ఏకారం ఉంది. అని పరపదంలో హ్రస్వ అకారం ఉంది. అక్కడ మధ్యలో అకారం మాయమైపోయి ఒక అవగ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అవగ్రహ చిహ్నం వచ్చింది. ఏవోలు. ఏంగులనగా నేమి? ఏవోలు. హ్రస్వకారం పరమైతే పూర్వపర వర్ణము స్థానంలో పూర్వరూపమే ఏకాదశం అవుతుంది. పూర్వరూపం అలాగే ఉండి ఏకాదశం అంటే ఏమిటి?
పూర్వరూపంలో ఉన్న దే, దే. ఏకారము పక్కనున్న అకారము రెండు పోయి ఒకే అక్షరం వస్తుంది. ఏమిటి వస్తుంది? ఏకారమే వస్తుంది. ఆ ఏకారం పూర్వ వస్తుంది. రూపమే వస్తుంది. కానీ అకారం ఉండేది అని సూచించడానికి ఒక అవగ్రహ చిహ్నం అవగ్రహం మట్టుకు మిగిలి ఉంటుంది. అవగ్రహ చిహ్నం ఒకటి ఉంటుంది. అర్థమైందా? ఇది ద్వివచనం అవ్వక్కర్లా, పూర్తి పదం అయి ఉండాలి. సరే సార్, పొరపాటుగా చెప్పాను నేను. పూర్వరూప సంధికి ద్వివచనం అవ్వక్కర్లా. అవును. సాధారణంగా ఏమిటి రావాలి? తేలో ఏకి కానీ ఏదైనా సరే అకారం పరమవుతే ఏకారానికి ఏచో అయవయవ అవ్వాలి కదా. కానీ ఇక్కడ తే అనేది పూర్తి పదము. పూర్తి పదం కాకుండా ఏదో ఒక శబ్దము చివరున్నది అర్థం లేనటువంటి, పూర్తి అర్థం లేనటువంటిది అవుతే అయవయవ అన్నాడు. పూర్తి పదం కాబట్టి యచో అయవయవ అనేది ఇక్కడ అప్లై అవ్వదు, పూర్వరూపంగా ఉంటుంది. నే ప్లస్ అయనం ఏమైంది? నయనం 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 ఎందుకు? నే అనేది పూర్తి పదం కాదు. కాదు. నీ ధాతువు యొక్క ఒక రూపము నే. అది పూర్తి పదం కాకుండా ఉండి అయనం అనే ఆకారం పరమవుతే నే అని ఏకారం ఉన్నా కూడా ఈ సంధి రాదు. అక్కడ అయవాయ అవదేశమే రావాలి. నే ప్లస్ అయనం ఐ అనేది వస్తుంది, నయనం అయింది. నే ఐ అని కారణం నయనం అని అయింది అంటూ తెలుస్తుంది. అది దీనికి ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ తీసుకొచ్చాను. అర్థమైందా అమ్మా మీకు? అది అర్థమే. ఏకారం గాని ఓకారం గాని ఉంటే పూర్తి పదం అది అయితే పూర్తి పదం అవుతే అయితే- అయవాయావదేశాన్ని ఆపేసి పూర్వరూపానికి వస్తుంది. అది ఒకవేళ అది పూర్తి పదం కాకుండా ఏకారము ఓకారము అయ్యుంటే యజో అయవాయావహ అనేటటువంటి అయవాయావ సంధి వస్తుంది. అర్థమైంది సార్. ఉపేజతే ఉపా ప్లస్ ఏజతే వస్తుంది సార్. చెప్తారు ఎవరు? చెప్పండి అయితే. ఉప ప్లస్ ఏజతే పరరూప సంధి సార్. పరరూప సంధికి మీరు చెప్పిన సూత్రం ప్రకారం ఏజ్ పరరూపం అని చెప్పారు సార్ మీరు. ఏజ్ దాని ముందు ఏమై ఉండాలి? పూర్వపదం ఏమై ఉండాలి? ఏలు గాని ఉపసర్గ అయి ఉండాలి. ఉపసర్గ అయి ఉండాలి. అకారంతో ఉపసర్గ, ఉపసర్గ plus అకారం చివరిగా ఉన్న అవా ఇలాంటి ఉపసర్గ అయి ఉండాలి. ఉపసర్గ చివర ఆ ప్లస్ ఏ ఓలు ఉపసర్గకి గాని ఏ ఇలాంటివి ఏమైనా పరమవుతే ఉపా ప్లస్ ఏ జతే పరరూప సంధి. ఎందుకు? ముందు పదం ఉపసర్గ కాబట్టి. ఏం పరరూపం? అది ధాతు అయి ఉండాలి. అది పరరూపం ధాతు ఏది పక్క తర్వాత ఇది ధాతు అయి ఉండాలి. ధాతు అది. ధాతు కూడా అయి ముందుదేమో ఉండాలి. ఉపసర్గ ఏతో అయి మొదలవ్వాలి, ఉండాలి. ధాతు తర్వాత ధాతు అవ్వాలి. ఏకారంతో ఓకారంతో ఉన్నటువంటి ధాతు అయి ఉండాలి. ఉపసర్గకి ఏజతే అనేటటువంటిది ధాతు రూపము. ధాతు ఉప రూపం. అనేటటువంటిది ఉపసర్గ. ఉపసర్గకేమో ధాతు రూపం పరమైంది. అక్కడ ఉప అనే ఉపసర్గకు ఏ అనే అక్షరంతో మొదలైన ఒక ధాతు వచ్చింది. ఉప్ ప్లస్ ఆ ప్లస్ ఏజతే అకారాంతంలో ఉంది. ఆ ఉపసర్గ కూడా అకారాంతమై ఉండాలి. కరెక్ట్ గా సరిపడింది. అవా ఉప అలాంటివి ఏమైనా రావచ్చు. ప్రా కూడా చెప్పారు. ప్రా కూడా పరా కూడా చెప్పారు. ప్రా పరా ప్రాలో ఆ ఉంది కదా. ఇప్పుడు అవును సార్. ప్లస్ ఇరు ప్లస్ ఆ కదా. ప్రాలో కూడా అకారం ఉంది, హ్రస్వకారం ఉంది. పరపరం మొదట ఏకారంతో ప్రారంభమయ్యే ధాతు రూపం అవుతే ఏజతే అంటే ఆ ఏ అలాగే ఉండిపోతుంది. ఉప ప్లస్ ఏజతే ఉపేజతే. ఏజతే. దిస్ ఇస్ కాల్డ్ పరరూప సంధి. ఇక్కడ ఆ అనేటటువంటి పూర్వపదంలో ఉన్నది పరపదంలో ఉన్న ఏతో కలిసి ఆ రెండు ఎగిరిపోయి పరరూపమైన ఏ మళ్ళీ ఉంది అని చెప్తున్నాం. అది ఓకే. ఉప్ ప్లస్ ఏజతే ఉపేజతే. మామూలుగా ఏం రావాలి? ఉప ఆ ప్లస్ ఏ కలిస్తే వృద్ధి రేచి ప్రకారం ఉపైజతే అని రావాలి. ఎందుకు రాలేదు? ఉపసర్గ ఉంది కదా సార్ ఇక్కడ. ఇది ఉపసర్గ కాబట్టి రాలేదు. అది మామూలుగా అకారానికి ఏకారం అవుతే వృద్ధి రేచి ప్రకారంగా ఉపైజతే అని రావాలి. ఉపైజతే అవుతుంది అది. వృద్ధిని ఆపేసి ఇది ఉప అనేటటువంటిది ఉపసర్గ కాబట్టి పరరూప సంధిగా నిలబడిపోతుంది. తరువాత ఫలే ఇమే. ఫలే ప్లస్ ఇమే ఉమ్. ఇది ప్రకృతి భావ సంధి సార్. ఎందువల్ల? ప్రకృతి భావ సంధి అంటే ద్వివచనం. ఫస్ట్ మనం చూడాల్సింది అమ్మా ఏంటంటే నాగరత్న ఇందాక మీరు అంటూ ఉండేవారు కదా ద్వివచనం అని. అది ద్వివచనం వల్ల
ఫలే అనేది ఏమిటి? అవును సార్, ద్వివచనం ఈ ఇది. దూదే ద్వివచనం. ద్వివచనం. ఈదుదే ఓకే. ద్వివచనం ఇది. అవును ప్రకృతి భావ సంధి. అవును సార్, ఈబూదేద్ ప్రగృహ్యం. అదే నేను పొరపాటుగా చెప్పాను సార్. ఊ ఈ ఏ ఏ ఈదుదే. ఈతు ఫలేలో ఆ ఏ మూడిటి- ఉంది కదా. ఫలం ఫలే ఫలాని. ఫలహ. అది ఫలే ఫలం అనే ఫలే ద్వివచన ఫలాని. రూపము ఫలే ఏ ఫలాని కారంతో ఉన్నది. ఫలాని. ఫలం ఫలే ఫలాని ఫలం ఫలే ఫలం ఫలే ఫలాని. 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 నపుంసకలింగ శబ్దం కదా. అదే ఫలం అంచేత ఫలే ఏకారంతో ఉన్న ఫలాని. ద్వివచనం కాబట్టి ఓకే. అవును, అర్థమైంది సార్. ఈదూదేద్ ఈద్ ఊత్ ఏత్. ఉమ్, ఈ అనే అక్షరం, ఏ అనే అక్షరం ఉంది, ఫలే అని ఉంది. ఉమ్, దానికేమో ఒక అచ్చుపరమైంది ఈమె అనేది. ఉమ్. అప్పుడు ఆ ఏమవుతుంది, ఎలా ఉన్నావు అలా ఫలం ఉన్న ద్వివచనం ఉండిపోతుంది. కూడాను. అందులో ఆ ప్లస్ తీసేస్తాం. అంతే. ఉమ్. రూల్ ఏమిటి? ముందున్నది ద్వివచన రూపం అయి ఉండాలి. ఉమ్. ఆ ఎండింగ్ లెటర్ ఈ ఏ ఏ, ఊ అయి ఉండాలి. అయి ఉండాలి. ఈ ఊ ఏలి ఏవైనా అయి ఉండి ద్వివచన రూప శబ్దం అయి ఉంటే అలా ఉన్నది అలా ఉండిపోతుంది. దానికి అచ్చు కలిస్తే అర్థమైందా? అర్థమైంది సార్. నో, ఇక్కడికి రండి. ఇతి ప్లస్ అత్ర, ఇత్యత్ర, అది యణాదేశండి సార్. ఎందువల్ల? ఇకో ఎణచి, ఇకో ఈకో ఎనచి. ఇకో ఎణచి, అదే అంటే ఇకహ అంటే అంటే ఇక్కులు అంటాం తెలుగులో. ఇకహ అని చెప్తాం. ఊరు అలువులు ఇక్కులు. ఈ ఊరు అలువులు ఇక్కులు. ఎణచి వాటికి అంటే దానికి అచ్చుపరం అయితే, అంటే అసవర్ణమైన అసవర్ణమైన అచ్చయి ఉండాలి. అసవర్ణమైన అచ్చుపరం అయితే, ఇది అత్ర తికారానికి అకారం ఉంది కదా, అదే అసవర్ణమైన అచ్చుపరం అయితే ఉంది కాబట్టి అప్పుడు ఇత్యత్ర. యా రా వా లా అవి వరుసగా అంటే ఇవ్ ఎర్ర ఇల్లు వస్తాయి. అలా వస్తాయి. ఇకో ఎనచి. కాబట్టి ఇది యణాదేశం. ఇతి ప్లస్ అత్ర ఇకార కాబట్టి స్థానంలో ఇతి అత్ర ఈకారం వచ్చింది. ఈ అక్కడ అని యా రాయగానే అప్పుడు ఇతి ఈ అత్ర, ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఇతి అత్ర. ఇత్యత్ర. ఏమా మూల్య అర్థమవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్, విశ్వనాథం అర్థమైంది. గారు. ఇత్ ప్లస్ ఇయత్ ప్లస్ అత్ర, ఇత్యత్ర. ఇకో ఎణచి. ఇకో ఎనచి అంటే ఇకో ఇక్కులకి అసవర్ణమైన అచ్చుపరమైతే అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు ఎవరలు వస్తాయి. వ్యాపారాలు వస్తాయి. ఈ ఊరువులకు ఎవరలు వస్తాయి. ఎవరలు. ఓకే. పావకః చెప్పండి. పావు ప్లస్ అకహ పావకః సార్. అయవాయావ సంధి. ఎందువల్ల? అయవాయావ సంధి ఏంటంటే ఏచో అయవాయావ అంటే ఏచ్చు చేసుకో, ఏ ఐ ఓ అవు గాని అని వస్తే కలిస్తే మనకి ఏకి బదులు అయ్యి, ఓకి బదులు అవ్వు, అలాగే ఏ ఐ అయితే ఆయ్ వస్తుంది, ఏ అయితే ఐ వస్తుంది, ఓ అయితే అవు వస్తుంది. అదే కానీ అవు అయితే ఆ వస్తుంది సార్ మనకి. ఆవు ఐ ఆయ్ ఔ ఆవ్, ఐ ఆయ్ ఔ ఆవ్ అనేటటువంటి వస్తాయి. ఇప్పుడు ఏ ఐ ఓ ఔలకు కలుస్తుంది. అందుకని మీ సంధి మీరు చెప్పారు విడదీసుకొని మనం ముందు దీన్ని ఫస్ట్ ఉప్పు ప్లస్ అవుని పెట్టుకుంటే ఆ అవు బదులుగా మనం చూసుకుంటే అవులో ఆ వస్తుంది కాబట్టి ఆ ఉప్పు ప్లస్ పెట్టి నెక్స్ట్ అకహలోని మళ్ళా అచ్చు కలడంతో అది పావక అవుతుంది అన్నమాట. అది చూపించారు మీరు. చూడండి, స్టెప్స్ ఇస్తున్నాం. హెచో అయవాయవ సూత్రం. స్టెప్స్ ఏమిటి? పావకాలో ఇప్పు ప్లస్ ఔ పౌవది, అకహాలో ఆ ఉంది, చివరి పదం చివరిలో ఔ ఉన్నది. ఔ అనేది ఏచ్వర్ణము. ఏచ్వర్ణములు అనగా ఏమి? ఏ ఐ ఓ ఔలు ఔకారం ఉంది. పరపదం అచ్చుపరమైంది. ఔకారానికి అచ్చుపరమవుతే ఏచ్ ప్రత్యాహార అక్షరాలు ఏ ఓ ఐ ఔలు వరుసగా ఐ ఔ ఆయ్ ఆవులు వస్తాయి. ఇక్కడ ఏమైంది? మనకి ఉన్నది ఔ ఉంది కాబట్టి ఆవు రావాలి. ఆవు రావాలంటే ఏమైంది? ఇక్కడ ఇప్ ప్లస్ ఆవు ప్లస్ అకహ, ఇప్ ప్లస్ ఆవు పావు అయింది, అకహ కలిపితే పావకహ అయింది. అయిందా?
అర్థమైంది సార్. మళ్ళీ కాబట్టి చూడండి, ఎవరన్నా అర్థమైంది ట్రేస్ చేయండి ఈ అర్థమైంది సార్. పదాన్ని. కొంచెం ఏవో ఏవో కొంచెం కష్టం కదా, మళ్ళీ చెప్పండి. చెప్పండి మీరు. నేను చెప్పేదా సార్? మీరే పౌ చెప్పండి. అదే పావకహ అన్నప్పుడు ముందు పౌ ప్లస్ ఆకహ అని విడదీసుకోవాలి. అప్పుడు అలా విడదీసుకున్న తర్వాత ఆ సంధి పేరు ఏంటి? అయవాయవ సంధి అంటే లేకపోతే ఏచో అయవాయవ సంధి అంటారు. పాణి సూత్రం ఏంటంటే ఏచో అయవాయవ అంటే ఏ దాన్ని ఎదికి ఈ సబ్స్, పౌ అనే దాన్ని విడదీయండి మొదట. అదే సబ్స్ ఇప్పు ప్లస్ ఔ పౌ అవుతుంది. అలాగే అకహ ఆ కహ అది అది వస్తుంది, అది అకహ అన్నది. ఆ తర్వాత పూర్వపదం చివరిలోనూ ఔ ఉంది, అది ఏచ్ లో ఒకటి. ఔ అనేది ఏచ్ ప్రత్యాహార అక్షరం కదా. ఏచ్ లో ఒకటి. ఏచ్లు అంటే ఏచో ఏ అన్నారు ఓ కదా. ఐ ఏచ్ ఔ, అంటే ఏంటంటి? ఏ ఓ ఐ ఏ ఔలు. ఓ ఐ ఔ అవి 4 ఏచ్లు. అంచేత ఆ ఏచ్ కి పరపదం అంటే ప్లస్ తర్వాత వచ్చేది అచ్చు ఉంది, అక్కడ ఆ ఉంది. అంచేత ఆవుకి ఆ కలిస్తే అక్కడ ఆ వరుసగా ఏ వస్తుంది. అవుతే ఏంటి రావాలి? ఏ అయితే ఐ. ఐ వస్తుంది, ఐ ఓ వస్తుంది. అవుతే ఓ అయితే ఔ ఔ. వస్తుంది. ఐ ఐ అయితే అవుతే ఆయ్ వస్తుంది. ఆయ్. ఔ అవుతే ఔ అయితే ఆవ్. ఆ వస్తుంది. ఆవ్. ఇప్పుడేమైంది? ఆవ్. ఇప్పు ప్లస్ ఆవ్ ప్లస్ కహ అని ఉంది. ఇక్కడ ప్లస్ ఆవ్ మనకి ప్లస్ పౌ అకహ. కాబట్టి ఆయ్ వచ్చింది, ఇప్ ఆవ్ ప్లస్ వచ్చింది. ఆవు పావ్. పావ్ పావ్ ప్లస్ అకహ అకహ పావ్. పావకహ. అలా ఓకే. వచ్చింది. అర్థమైంది సార్. అది ఎందుకు ఇక్కడ పౌ అనేది పూర్తి పదం కాదు. ఇందాకలాగా తేలాగా పూర్తి పదం పదం కాదు. అనుకోండి, అప్పుడు ఇది రాదు. అవును, అప్పుడు ఇది రాకుండా అప్పుడు ఏమొస్తుందండి? పూర్తి పదం కాకపోతే పూర్వరూప సంధి. పూర్వరూపం వస్తుంది. పూర్వరూపం వస్తుంది. పితృణం. ఇది సవదీర్ఘ సంధి సార్. పితృ ప్లస్ రుణం మనం సవదీర్ఘ సంధి వస్తుంది. ఎందుకు రుకారాలు? రెండు రుకారాలే సార్ ఇక్కడ. రెండు అరుకారాలే. పితృలో అరుకారం ఉంది, రుణంలో అరుకారం. పితృకి రుణం కలిపితే రెండు అరుకారం అయితే దాని దీర్ఘాక్షరం వస్తుంది. దీర్ఘాక్షరం ఏమిటి? పితృ పితృణం. ఇంతవరం దీర్ఘస్తుంది. ఇది కరెక్టా? ఈ స్పెల్లింగ్ కాదు, తప్పు. ఇక్కడ తప్పు సార్. ఇది కరెక్ట్ కాదు, దాన్ని మార్చాలి. కరెక్ట్ కాదు. రకారం పెట్టకూడదు. చెప్పారు. పెట్టాలి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు నోట్స్ లో. అదే మొదటే చెప్పాను, అది స్పెల్ తప్పు. చెప్పారు. తప్పుగా రాసుకోవడం నేర్చుకోమని చెప్పారు కూడా చేస్తారు. పితృ డోర్ దీర్ఘంగా పెట్టాలి ఆ రూల్. ఒట్టసుడి దీర్ఘం ఉండాలి. కరెక్ట్. పొట్టసుడి దీర్ఘం రావాలి. అది పట్టం లేదు. అది ఇంగ్లీష్ లో ఒక్కోసారి రాదు సరే. అలో ఒకటి రాయడం అవటం లేదు నాకు. అర్థమైంది కదా. అర్థమైంది సార్. అలా ఉంచండి, పర్వాలేదు అలా సార్, పెట్టుకుందాం. పర్వాలేదు, మాకు అర్థమవుతుంది. దానికి మరొక యూ పెట్టిండి సార్. పితృణం అని కదా, మరొక యూ పెట్టిండి సార్. పితృణం అనే దీర్ఘం వస్తుంది కదా. పితృణం అకహ సవర్ణే. అది ఏమైంది? ఇక్కడ రుకారం అయింది. ఇది సరిగా లేదు. పితృణం. ఓకే, అలా 2 యూలు పెట్టేస్తే సరిగా పట్టం లేదు అక్షరాలు. అదేలేండి, పర్వాలేదు. ఈ వాడికలో లేకపోవడం వల్ల మనకి ఇదిలో కూడా రావట్లేదు. అది అక్షరాలు దానికి చూస్తాను, వేస్తాలండి. సూర్యోదయ చెప్పండి. మాకు అర్థమైంది సార్. జ్యోతిపద్మ జాయిన్ అయ్యారు, ఆవిడ చెప్పొచ్చు. ఇప్పుడే జాయిన్ అయ్యారు ఆవిడ. చెప్తారా అండి? ఆవిడ ఓపెన్ అవుతుంది. మీరే చెప్పండి, లేకపోతే రెండు అయ్యాక ఆవిడ చెప్తారు. సూర్యోదయ, సూర్య ఉదయ, సూర్య సూర్య ఎందుకు తెస్తారండి? సారీ సార్, సూర్య ఉదయ. అక్కడ మరి విభక్తి ఉండదు. లేదు, చేసేటప్పుడు పూర్వపదంలో విభక్తి రూపం ఉండదు. సారీ సార్. అది ఆ ప్లస్ ఉ, మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు గుణసంధి. అది ఆ ప్లస్ ఉ గుణసంధి అయింది. అంచేత ఏమిటి? సూర్యాలు విడదీయండి. సూర్యాన్ని సూర్ ప్లస్ యా, సూర్ ప్లస్ ఆ, సూర్య ప్లస్ ఆ, సూర్య. సూర్య
ఓకే ప్లస్ సూర్య ప్లస్ ఆ సూర్య. ఓకే సూర్య ప్లస్ ఆద్గుణ ఆద్గుణ అంచేత అంటే దానికి ఆకి ఊ కలిపిస్తే ఓ అవుతుంది. అది ఊ కలిపితే అంచేత ఏమిటి రావాలి? సూర్యోదయ అవుతుంది. అలాగే సూర్య ఆకి ఊ కలిపితే ఊ ఏంటవుతుంది? ఊ ఓకారం వస్తుంది సార్. ఓ ఈ అవుతుంది. ఊ రు అలులు ఆ, ఈ, ఏమవుతుంది? ఓ ఏ ఓ ఆర్ అల్ అవుతాయి. అవుతుంది సార్. అప్పుడు ఊ స్థానంలో ఓ వచ్చింది. ఓ అవుతుంది. సూర్య ప్లస్ ఆ సూర్య ప్లస్ ఓ సూర్యో సూర్యో అర్థమైందా? అర్థమైంది సార్. సూర్య ప్లస్ ఓ ఓ ఎందుకు వచ్చింది? ఈ అవుతే ఏ రావాలి, ఓ అవుతే ఓ రావాలి. ఏ ఓ ఆర్ అల్. ఈ కాదు ఇది ఊ కాబట్టి ఓ రావాలి. సూర్య ప్లస్ సూర్యోదయ. అమూల్య అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఇక్కడ ఆ తర్వాత ప్లస్ ఊ ప్లేస్ లో ఓ వచ్చింది సార్. ఒక ఎందుకు? అకారమునకు ఈ ఊరులు పరమైన ఏ ఓ ఆర్ అల్లులు వచ్చును. అది కదా సూత్రం. వచ్చింది. అవును సార్. ఈ ఊరులు బదులు ఊ పరమైంది. ఇక్కడ ఊకి ఓ రావాలి, ఓ సూర్యోదయం. రావాలి. సో సూర్య ప్లస్ ఓ ప్లస్ దయ సూర్యోదయ. ఓకే. తరువాత ఆద్గుణ ఇలా స్టెప్స్ నేను చూపించినట్టు రాయడం నాకు రావాలి. విడదీసి సంధి పేరు చెప్పి సూత్రం రాసి స్టెప్స్ చెప్పి ఒక్కొక్క దానిలో పూర్వపదంలో ఉండే అచ్చును పట్టుకుని పరపదంలో ఉండే మొదటి అచ్చును పట్టుకుని సూత్రాన్ని అప్లై చేసి ఆ విధంగా ఇలా చూపించి సూర్య ప్లస్ ఓ ప్లస్ ఉదయ ఫైనల్గా సూర్యోదయ ఇలా రాయగలిగితే మర్చిపోకుండా ఉంటారు. ఓకే. గుణసంఖ్య అంటే అలా చెప్పకూడదు. ఓకే. తర్వాత మహైశ్వర్యం. మహాప్లస్ ఐశ్వర్యం అది అది వృద్ధి సంధి సార్. మహా ప్లస్ ఐశ్వర్యం. రెండిటికి ఏదైనా సరే అంటే రెండు అక్షరాలకు కూడా దీర్ఘము సారస్వం రెండిట్లో కూడా ఏ ఐకారం పరమైంది. అదే అదే ఏ ఐ ఓ అవుతే ఈ నాలుగు అంటే అవులు ఉంటాయి. అవి నాలుగులో ఏది పరమైన అప్పుడు ఐ అవులు ఉంటాయి. వృద్ధికి అయ్యి ఓ అవులు అవుతే అవు ఉంటాయి. ఐ ఎలా ఉంటుంది? మహా ప్లస్ ఐశ్వర్యం. మహైశ్వర్యం అది వృద్ధి రేచి సంధి పేరు. వృద్ధి రేచి మహా ప్లస్ ఆ ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం. ఓకే. రూజ్ ఏమిటి? ఆ ఆలకు ఏ ఐకారాలు పరమవుతే పూర్వపరవర్ణ స్థానాలలో ఐకారము ఏకాదేశం అవుతుంది. అదే ఓ ఔరు పరమవుతే ఔకారం ఏకాదశం. ఓకే. మహేశ్వరి. తర్వాత చూద్దాం. ప్రభోత్ర. ప్రభో ప్లస్ అత్ర. ప్రభోత్ర పూర్వపు సంధి సార్. మళ్ళా ఇక్కడ కూడా ప్రభో పూర్వపదంలో ఓకారం ఉంది సార్. ఓకారం ఉంది. అత్ర అని పక్కన అకారం హ్రస్వ ఆ చేరుకుంది సార్. ప్రభో ఓకారం పూర్తి పదమా పూర్తి పదం కాదా? పూర్తి పదమే. ప్రభో సంబోధన ప్రథమ కదా, పూర్తి పదం అది. పదాంతాదతి పద అంతములో ఓకారం ఉండాలి. ఏంగ్లంటే ఏంటేమిటి? ఏంగ్లంటే ఏ ఓలు సార్. ఏవోలు ఓలు కదా. ప్రభో అనే దాంట్లో ఓకారం కనపడుతుంది. ఏం పదాంతాదతి పదాంతమునందు ఓ అనే అక్షరం ఉంది. దాని పక్కన ఒక అకారం పరమైనది. ఓకే. అశ్వకారము ఉండదు. దానికి అశ్వకారం మాత్రమే అవగ్రహం కింద మనకు హ్రస్వకారమే పరం అవ్వాలి. హ్రస్వకారము వెళ్ళిపోతూ సింబల్ వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంగులు అనగా ఏమి? ఏ ఓలు ఏంగులు ఇక్కడ ఏ ప్రభోలో ఓ ఉంది. ఆ ఓను ఈ అకారం రెండు పోయి పూర్వ రూపంలో ఉన్న ఓ మళ్ళీ వచ్చి ఆ వెళ్ళిపోతూ ఆ ఎంజో అవగ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఓకేనా? కష్టమేం లేదు కదా. ప్రభో అత్ర ఇలా వస్తుంది. ఓకే. నౌ
ఇక్కడ ప్రభోలో ఓకారం ఉంది. ఓకారానికి అయవాయావదేశం ఎందుకు రాలేదు? అయవాయది ఎప్పుడైతే మనకి అది పూర్తిగా పదం ఉండదో అప్పుడు వస్తుందని చెప్పారు ఇక్కడ మీరు. పూర్తి పదం కదా, అంచేత అది రాదు. పూర్తి పదం కాబట్టి ప్రభో అన్నది తే అని ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే ఇది పూర్తి పదం కాబట్టి అయవాయావదేశం ఆపేసి పూర్వరూప సంధి వస్తుంది. ఓకే. అవేజతే అవా ప్లస్ ఏజతే పరరూప సంధి సార్. ఇందాక అవ అనేది ఏమిటి? ఉపసర్గ. అవా అనేది ఉపసర్గ సార్, ఉపసర్గ. ఉపసర్గ. ఉపసర్గకి ఒక ధాతువు అవుతే ఆ, ఆ అలాగే ధాతువు ఏకారంతో ఉంటే ఉంటే అప్పుడు మనకి పరరూప సంధి వస్తుంది సార్. అవా ఏజతే. ఏజతే అవి అవి ఏవో. ఎందుకు ఏంగిల్ అంటే ఏంగిల్ అంటే ఏమిటి? ఏవోలు. అవ అనే ఉపసర్గ అయి ఉండాలి. ఉపసర్గ అయి ఉండి ఉపసర్గ ప్లస్ అకారాంత ఉపసర్గ అకారాంత ఉపసర్గ అయి ఉండాలి. అకారాంత ఏవోల్లో ఏదైనా ఒకటి క్రియారూప పదం అయి ఉండాలి. రెండు సరిపోయి ఔ ప్లస్ ఆ ప్లస్ ఏజతే అవి ఏజతే. ఓకే. ఏకారంతో ప్రారంభమయ్యే ధాతు రూపము ఏజతే. అకారాంత ఉపసర్గ అవ. దానికి ఏకారం కలిసింది. ఉపసర్గకు ఏవోలతో ప్రారంభమయ్యే ధాతువులు పరమవుతే పూర్వపద పరవర్ణముల స్థానంలో పరరూప స్వరమే ఆ ఏకారము ఓకారము అలా ఉండిపోతుంది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏకారం అలా ఉండిపోయింది. ఓకే. అవేజతే. ఓకే. నౌ సాధారణంగా ఆ ప్లస్ ఏ కలిస్తే వృద్ధి సంధి సూత్రం ప్రకారంగా అవైజతే అని రాయాలి. అవైజతే అవ్వాలి. కానీ ఎందుకు రాలేదు? ఇక్కడ ఇది ఉపసర్గ కాబట్టి. ఉపసర్గ అవ అన్నది ఉపసర్గ కాబట్టి వృద్ధి రేఖని ఆపేసి పరరూప సంధి నిలబడిపోయింది. అర్థమైందా? అది కూడా రాస్తున్న అపవాదాలు ఏమైనా ఉంటే అక్కడ రాయాలి నేను కింద. ఎందుకు ఇది అవ్వలేదు, ఎందుకు అయింది అని రీజనింగ్ చెప్పాలి. హరి ఏతౌ చెప్పండి సార్. హరి ప్లస్ ఏతౌ. హరి అనేది ద్వివచనం అన్నమాట. హరి హరి హరయహలో హరి ప్లస్ ఏతౌ ద్వివచనం అవడం వల్ల ఏంటంటే ఇది ప్రకృతి భావంలో ఒక రకం. ద్వివచనంలో ఉండే ఈ ఊ ఏ ఇవన్నీ కూడా అక్షరాలకు అచ్చుపరమైనప్పుడు సంధి జరగదు. ఈవులు కాదండి, ఈదూదే. ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం. అయి ఉండాలి. వివచన పదం అయి ఉండాలి. దీర్ఘ ఈకారము ఉండాలి. దీర్ఘ ఊకారము దీర్ఘ ఏకారముతో ఎండవాలి. ఇక్కడ హరి అన్నది దీర్ఘ ఈకారంతో ఎండ్ అయింది కదా. ఇది ప్రగృహ్య సంధి. నమస్తే సార్. ఐ కాల్ యూ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ సార్. I'll call you after half an hour. I'm in a class, sir. ఇందులో ప్రగృహ్య సంధి జరగకుండా అలాగే ఉంటుంది ప్రగృహ్య అచ్చుల వల్ల. ప్లస్ తీసేయటమే. ప్లస్ తీస్తే హరి ఏతో. ఏమిటి ప్రకృతి భావం అనగానేమి? ఈ ద్వివచనం అయి ఉండాలి. ద్వివచన పదము. ఈ అనేటటువంటి ఈ దూదేదిలో ఉన్న అక్షరము పక్కన మళ్ళీ అచ్చు పరమైంది. అలా పరమైనప్పుడు ఈకారాంత ద్వివచన రూపమునకు పరపదంలో ఏ అనే అచ్చు ఉంది కాబట్టి అక్కడ ఈ ఊయేలకు ప్రగృహ్య సంధి అంటే అలా ఉన్నది అలా ఉండిపోతుంది, ఏమీ మారదు. హరి ఏతౌ అయిపోయిందా? ఇంకా లాకృతి. అలు ప్లస్ ఆకృతి లాకృతి. అలు ప్లస్ ఆకృతి అనేది ఏమిటి? అలు అనేది మా అచ్చులు సార్. అది అలు కాదు, ఎల్రు. అది యాక్చువల్ గా అలు అనేది కూడా లుకారం లాంటిదే కదా కాబట్టి అసవర్ణమైన అచ్చు కలిసింది. అసవర్ణమైన అచ్చు కలిసింది సార్. అంటే అసవర్ణమైన అచ్చు వచ్చింది కదా. యణాదేశ సంధి అవుతుంది. ఇది కూడా ఇక్కల్లోకి వస్తుంది కదా. ఓ ఆర్ అల్ అనే వస్తాయని చెప్తున్నాం కదా. ఇకో ఎణచి ప్లస్ ఆకృతి లాకృతి అవుతుంది. ఇల్ స్థానంలో ఆదేశంగా ఎల్రు అనేది వస్తుంది. ఓకే. వెరీ రేర్ పదం, దాని గురించి పట్టించుకోకుండా ఎక్కువ. తర్వాత లాస్ట్ భాగం 4, 5, 20 కదా. ఇవాళ 20లో లాస్ట్ భవనం.
భో ప్లస్ అనం భో ప్లస్ అనం పవనం. ఓ ప్లస్ అనం. అనం. ఆ వనంలో అనం. ఏదో వినపడుతున్నది. ఐ అలాంటి పదం ఏదో వినపడుతున్నది. ఔ, ఐ ఆవ్ అనే పదం వినపడుతుంది. భవనం వినపడుతుంది. ఆయవాయవ వినిపిస్తుంది. సంధి అయవాయ. విడగొట్టండి వాడిని. భో అయవాయవ ప్లస్ సంధి అనం. అనం. భో ప్లస్ ఆవ్ అని చెప్తా. ఇబ్బు ప్లస్ ఓ అవు ప్లస్ కాదు. అనం ఓ, భూ ఓ. ప్లస్ భో అంటే అయవాయావేదేశం ఎందుకు వచ్చింది? అంటే ఏ ఐ ఓ ఔ ప్లస్ అచ్చులు ఏచో 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 అయవాయవ. ఆయవ. హెచ్చులు ఏచు ఏచో అంటే ఆయవ. ఏచో ఏ ఆయవ. అంటే ఐ ఓ ఔ. ఏ ఓ ఏ ఐ ఓ ఔలు. ఔ. ఇక్కడ ఓ ఉంది కదా, భోలో ఓ ఉంది. అంటే ఆవు ఓకే. వస్తుంది. అవు అవు. అనం. ఓకే, అయవాయ. ఈ భో అనేటటువంటి భో ప్లస్ అనం. భో అనే దానికి అర్థమైన లేదు, పూర్తి పదం కాదు అది. అదొక భూ అనే ధాతువు తాలూకు ఒక రూపం అది భో అనేది. అంచేది పూర్తి పదం కాదు. కాబట్టి అయవాయవ చేసే తీరాలి. హెచో అయవాయవ. ఇభ్ ప్లస్ ఓ ప్లస్ అనం భవనం. ఏచ్ అనే ప్రత్యాహార అక్షరాలు ఏమిటేమిటి? ఏ ఓ ఐవులు ఏచ్. ఐ ఆవ్ ఆయ్ ఆవులు రావాలి. ఐ ఐ ఆవ్ ఆవులు ఓకే ఏం రావాలి? అవు రావాలి. సో అవు వచ్చింది. భౌ ప్లస్ భా ప్లస్ ఔ ప్లస్ నం నం అయనం భవనం. భవనం ఇభ్ ప్లస్ ఔ ప్లస్ అనం భవనం. ఇక్కడ చూడండి, భో అనేది పూర్తి పదం కాదు, ధాతువు యొక్క ఒక రూపం. కాబట్టి పదాంత నియమాలు వర్తించవు. పదాంతతి అనేది ఇక్కడ పెట్టడానికి లేదు. అంచేత ఇక్కడేమో ఈ అయవాయవ సంధి చెయ్యాలి. గంగౌఘ. గంగా ప్లస్ ఓగ. గంగ ప్లస్ ఓగహ గంగా ప్లస్ ఓగ. ఆ ప్లస్ ఓ అంటే వృద్ధి సంధి సార్. గంగౌగ అన్నారు కదా. ఇంకెవరైనా చెప్పండి. వృద్ధి సంధి అని ఆయన చెప్పారు. ఎందుకు వృద్ధి సంధి చెప్పండి. వృద్ధి సంధి. మరి వృద్ధి సంధి ఎందుకంటే ఈ ఆలకి ఏ ఐ ఓ ఔలు పరమైనప్పుడు ఐగానే ఔగానే వస్తుంది. పూర్వపదంలో దీర్ఘ ఆకారంలో ఏదైనా ఒకటి ఉండొచ్చు, ఉంది. పరపదంలో ఏదుంది? ఓకారం ఉంది. వృద్ధి రేచి. పేరు వృద్ధి సంధి. వృద్ధి రేచి అంటే ఏమిటి? ఓ లేదా గంగ్ ప్లస్ ఆకి ఓ ప్లస్ ఘహ అని ఉంది. పూర్వపదం చివర ఏముంది? ఆ ఉంది. పరపదం మొదట ఏదుంది? అది ఏడ్చిలో ఒక మాట. ఏడ్చిలు అనగానేమి? ఏ ఓ ఏ ఐలు అవుతాయి, ఓ అవులు అవుతాయి, అవు. ఇక్కడ ఓ కాబట్టి అవు రావాలి. గంగా ప్లస్ ఓఘ అవు వచ్చింది కాబట్టి గంగ. అర్థమైందా? ఓకే. రామేపి. రామే రామే అపి. రామే ప్లస్ అపి పూర్వరూప సంధి. ఏ సంధి? పూర్వరూప సంధి సార్. వివరణ. రామే అనేది ఏ పదాంతము కదా, ఏకారము పదాంతము. ఏకారం ఉన్నది రామే, ఏకారం ఉన్నది. ఏజ్ పదాంతాదతి, పదాంతమునందున్నది. రామే అన్నది పదం. అది రామే అపి అది రస్వాకారం ఆకారం కూడా వచ్చింది. పర్వాలేదు. అది అలాగే ఉండిపోయి అకారం వెళ్ళిపోతూ ఒక అవగ్రహాన్ని పెట్టేసి. ఓకే. నౌ రామే అనేది పూర్తి పదం చివరున్న ఏకారం. అది పదం చివర లేకపోతే దానికి రామేపి అనేది రామైపోయి అనేది రామేపి అనేది ఏచో అయవాయావ వచ్చి ఉండేది. అలా రాలేదు. ఎందుకు రాలేదు? రామే అనేది పూర్తి పదం చివర ఉన్న ఏకారం కాబట్టి. రామేశ్వర. రామ ప్లస్ ఈశ్వర పునఃసంధి సార్. మీరు ఇంకెవరైనా చెప్పండి. రామ ప్లస్ ఈశ్వర. పూర్వపదంలో అకారం ఉంది, పరపదంలో ఈకారం అంటే అసవర్ణ సంధి ఉన్నది. అసవర్ణం అక్కర్లేదు. ఇక్కడ
రామకి ఈ ఊరులు పరమవుతే ఏ ఓ అర్రలు రావాలి. వరుసగా క్రమంగా ఏవో ఆర్లు వచ్చేస్తాయి. ఉమ్. ఆద్గుణ నాద్గుణ. అప్పుడేమైంది? రామ ప్లస్ ఈశ్వర. అప్పుడు ఈ రామ ఏకారం ప్లస్ రావాలి ఆ కాబట్టి ప్లస్ ఈ రామేశ్వర. కాబట్టి ఏకారం వస్తుంది, రామేశ్వర అవుతుంది. అయిపోయింది. ఇంకొకటి ఉంది మాత్రాజ్ఞ. మాతృ ప్లస్ ఆజ్ఞ, మాతృ ప్లస్ ఆజ్ఞ, యణాదేశం సార్. మాత్రాజ్ఞ. రుకారానికి అసవర్ణ యణాదేశం. అచ్చు కలిసి ఉంది. మాత్ ప్లస్ రూ ప్లస్ ఆజ్ఞ. మాతృ ఆజ్ఞ, మాత్రాజ్ఞ. మాతృ అనేదేమో అరుకారము. అరుకారానికి ఒక అచ్చు వచ్చింది అక్కడ. అరుకారానికి ఇంకో ఎణచి అసవర్ణమైన అచ్చు పరమైంది. అంచెకి ఇంకో ఎణచి అది. ఏమిటి రావాలి? మాత్ ప్లస్ రు ప్లస్ ఆజ్ఞ. రుకారం ఇక్వర్ణము. రు అలు అరు అనేవి ఇక్వర్ణాలు. ఈ ఊరు అలు ఎర్ర వస్తుంది. మాత్రాజ్ఞ. ఇక్కడ కూడా అసవర్ణ అచ్చులు పరమైనప్పుడు యావారాలు వస్తాయి. మాత్రాజ్ఞ, మాతృ ఆజ్ఞ, మాత్రాజ్ఞ అన్నారు. అంతే, అయిపోయాయి వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోయినసారి ఉపయోగించిన రూల్స్ ఉపయోగించి చూస్తాం వీటిని. ఓకే, ఏమిటండి మన విశ్వనాథ్ గారి మొదటి రూల్ ఏమిటండి? మొదటి రూల్ మధ్యలో పూర్వపర స్వరాల స్థానాల్లో వాటి దీర్ఘాలు వస్తే దీర్ఘం వినబడుతోందా? వినపడుతుంది అంటే భానుదయ వినబడుతుంది, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అది అప్పుడు అకహ సవర్ణే దీర్ఘ. అవన్నీ మీద చెప్పించుకుంటా. దేవేంద్ర అంటే పూర్వపర స్వరాల్లో ఏవో ఆర్లు ఇలాంటి అక్షరాలు కనబడుతున్నాయా? అక్షరాలు కనిపిస్తే అప్పుడు ఈ గుణసంధి. గుణసంధి అయిపోయింది. అలాగే పూర్వపర స్థానాల్లో ఐ ఔలు వస్తే ఐ ఔలు కనబడుతున్నాయా? వృద్ధి సంధి. కదా అలా చేయడం వల్ల మధ్యలో అవగ్రహం కనబడుతుందా? పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. యావారాలు వస్తే యణాదేశం. ఏ కనబడితే ఏంటవుతుంది? గుణసంధి. ఉపసర్గ ఉందా ముందు పదంలో? ఏజతే కలిసింది ఏకారం ఉంది కాబట్టి ఇది పరరూప సంధి. పరరూప సంధి. తర్వాత ఫలే ఇమే ద్వివచనం ఉన్నది. ఎలా ఉన్నాం అలా ఉండిపోయి ఎందుకు? ద్వివచన రూపము ఏకారాంతంగా ఉంది కాబట్టి వచ్చింది. అది ఈదూదేల్లో ఉన్న ఏకారం ఉన్నది ద్వివచనమైనది. ఈదూదేది ద్వివచనం అంచేత అదేమో పరరూప సారీ ప్రకృతి సంధి. ఓకే, తర్వాత ఇత్యత్ర యా గాని వా గాని కరారముడు గాని మధ్యలో కనపడుతున్నదా? కాబట్టి ఇది యణాదేశ సంధి. అయిపోయింది కదా, సింపుల్. నెక్స్ట్ పావకః. ఆవ్ ఐ ఆవ్ ఆయ్ అనే సౌండ్ పావకః అంటున్నాం కదా, ఆవ్ అని. అంచేత అయవాయవ. తర్వాత పితృణం దీర్ఘం కనిపిస్తోంది. పితృణం అని తర్వాత సూర్యోదయ వచ్చింది. ఈజీగా పరమైనప్పుడు ఈజీగా పట్టుకునే మార్గం చూపిస్తున్నాడు. మహైశ్వర్యం. మహా ప్లస్ ఐశ్వర్యం. వృద్ధి సంధి. పరమైతే ఐ కనబడుతుంది. మహైలో కనబడుతుంది. మహైశ్వర్యం. ప్రభోత్ర ఇది పూర్వరూపం అవగ్రహ చిహ్నం. అవగ్రహం కాబట్టి ప్రభో అత్ర ప్రభోత్ర. అది పూర్తి పదం ప్రభో అనేటటువంటిది.
దానికేమో అయితే అత్ర అనే అకారం వరమైంది. అది పూర్తి పూర్వ పదంలో సంధి. ఓకారం ఉంది, ఓ ఉండే, ఏ ఓ లేదో ఒకటి ఉండాలి. ఏ పదాంతతి అంటే ఆటోమేటిక్గా ప్రభోత్ర పూర్వ రూప అనేది సంధి అయింది. పూర్వరూప సంధి. నెక్స్ట్ రండి, అవే జతే. ఉపసర్గ ఉంది, ఆ ధాతు ఉంది ఉపసర్గ సార్. ముందు ఉపసర్గ ఉంది ఆవా, తర్వాత ఆ. ఆ ఏ తర్వాత కారం ఉంది, ఏమిటి అనే అలా ఉంటే ధాతు ఉంది. అలా ఉంటే మనకి పరరూప సంధి. పరరూప సంధి అయిపోతుంది. ఆ, ఓకే. తర్వాత పట్టుకోండి, హరి ఏతౌ. ఆ. ద్వివచనం, ద్వివచనము. ద్వివచనం ఉంది, ఈ అలాగే ఈకారము, ఏకారం ముందు వచ్చింది. ద్వివచనము, ఈదూదేద్. ఈదూదేలో ఒకటి ఉంది, ఈదూదేద్. ఈకారం ఉన్నది, ఏతౌ ఇంకా ఎలా ప్రకృతి ఉందో అలా భావం. ఉంటుంది. కాబట్టి హరి ప్లస్ ఏతో. ప్రకృతి సంధి కార్యం భావం. జరగదు. లాకృతి, అది అలు అలుకి ప్లస్ ప్లస్ ఆకృతి ఆకృతి ఇకో ఎనొచ్చి ఎనాదేశ్ ఎక్కువ జనాదేశం. ఎందుకంటే క్రూ కనబడుతుంది కదా, క్రూ. అంటే కిందని ఎకారం గాని ఇక్కులు. వకారం గాని అరికారం గాని కనబడితే అది అనాదేస్తుంది అని నువ్వు అనుకోవాలి. ఓకే. తర్వాత ఇది భవనం. ఆయవాయు భో అయిపోతుంది. భో వచ్చింది ఆయ్ మళ్ళీ అని ఆయ్ చెప్పాను. ఐ ఐ ఐ ఆవ్ ఔ అనే అక్షరాలు వినపడతాయి కదా మధ్యలో. అదే ఆ వచ్చింది కాబట్టి అది మరి అయవాయావ సంధి. అయవాయ. అయవాయావ సంధి. గంగౌఘౌ. మనకి గంగౌఘ. వృద్ధి సంధి. మళ్ళీ గంగా అది ప్లస్ వృద్ధి సంధి. వృద్ధి సంధి అయిపోతుంది. ఐ- అవకారం వృద్ధి ఉంది కదా, సంధి. అవకారం ఉంది. వృద్ధి సంధి. దీర్ఘం ఉండి ఔ కనపడుతున్నది, వృద్ధి సంధి. వృద్ధి సంధి. ఓకే. రామేపి. అవగ్రహం ఉంది కదా సార్, సీదా అవగ్రహం ఉంది. అవగ్రహం ఉంది, ఎప్పుడు పూర్వరూప పూర్వరూప సంధి. సంధి. పూర్వరూప కానీ ఆ ముందున్న రామే అనేది అది- పూర్తి అంటే పదం పూర్తి పదం. గ్రహించుకోవాలి. అది పూర్తి పదం ఏకారంతో కదా. ఎండింది పూర్తి పదం. ఓకే. తరువాత రామేశ్వర. గుణ రామ సంధి. ప్లస్ గుణ ఈశ్వరః సంధి. అది. గుణ రామ సంధి. ప్లస్ ఏ ఈశ్వరః. కారం వచ్చింది. గుణ సంధి. ఏవో అని ఆజ్ఞ. కనబడుతున్నాయి కాబట్టి గుణసంధి. గుణ గుణ సంధి. రామేశ్వర. తర్వాత మాత్రాజ్ఞ. యణాదేశం. మాతృ ప్లస్ ఆజ్ఞ. ఉకారం కనిపిస్తున్నది కదా. మాత్ర అర్ర యణాదేశ్ సంధి సార్. కరెక్ట్. అంతే. సో ఇట్స్ ఈజీ దట్ వే ఆల్సో. యూ కెన్ యూజ్ దట్ previous way of looking at it. Now let me show you that particular chart which we have used last week. ఇప్పుడు మీరు నేను చూపించినట్టుగా రాయండి ఈ 40 నెక్స్ట్ క్లాస్లో 20 చూపిస్తా. నెక్స్ట్ క్లాస్ కూడా రాసి చూపించండి, కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఆ క్లాస్ మార్చేసుకోవచ్చు మనం కావాలి. చార్ట్ మీ ఎవరి దగ్గర ఉంటే మీరు చూపించవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్నా సార్, ఉన్నది నా దగ్గర ఉన్నాయి. కిందటి వారం ఇచ్చారు కదా. నా దగ్గర లేదు, ఇక్కడ రెడీగా మీ దగ్గర ఉంటే ఆ చార్ట్ నాకు ఇవ్వండి, మీరు నాకు పంపించండి, నేను వెంటనే దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను. 2 పేజీలు పంపించాను, వాట్సాప్లో పడేయండి, అయితే నా వాట్సాప్ ఉంది. సో ఇప్పుడు పెట్టమంటారా సార్? పెట్టండి, నాకు ఉందా, అమూల్య పంపించు. సరే, ఇంకా పేజ్, పక్క పేజ్ కూడా పంపిస్తాను సార్. నో ప్రాబ్లం. చూడండి సార్ ఇక్కడ మనకి చార్ట్ లో ఇక్కడ యనాదేశ్ సంధి వరకు అయింది సార్, తర్వాత యాడ్ ఆన్ అవ్వాలి మనకి. అవకపోవడం ఏమిటి? పూర్వపద, పరరూప. ఉండండి, అన్ని చూపిస్తాను, ఉండండి. ఓకే సార్. అది కాదు, మీరు ఏదో చూస్తున్నారు, అది మీరు షేర్ చేసింది కరెక్ట్ కాదు. ఓకే సార్. అమూల్య చేసింది కరెక్ట్ కాదు. ఓకే సార్. మీరు ఏదో టెక్స్ట్ పంపించారు, అది కాదు. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ చార్ట్ లాంటిది. చూడండి, కనబడుతున్నదా? ఇంకా లేదు సార్. ఇప్పుడు చూడండి. ఓకే సార్. పదం మధ్యలో దీర్ఘాక్షరాలు వినబడుతున్నాయా? అవును, రామాజ్ఞ చదవడం జరుగుతుంది. పదం మధ్యలో ఒక కొమ్ము, ఏత్వము, ఏవో ఆర్లు కనబడుతున్నాయా? తథోపమా, రామేశ్వరం, అలా ఏదైనా ఉందా? ఉంటేనేమో గుణసంధి.
పదం మధ్యలో ఐత్వాలు ఔత్వాలు ఉన్నాయా? శయనం, గంగౌహ అలా ఏమైనా ఉందా? ఉంటే వృద్ధి సంధి. హల్లుకి యావత్తు కానీ, ఒక హల్లుకి యావత్తు కానీ వావత్తు కానీ చేరిందా? కర్మణ్యేవా అలా అయినా ఉందా? ఉంటే అనాదేశం. పలికేటప్పుడు ఐ, ఆయ్, ఔ, ఆవులు అనే వినబడుతున్నాయా? పావక, నాయక, గాయక అలా అయినా ఉందా? పూర్వరూపం పరపదం మధ్యలో నిశ్చయంగా అవగ్రహ చిహ్నం ఉందా? తేపి, అవును, కరెక్ట్. అకారాంత ఉపసర్గకు ఏ ఓలు పరమైనప్పుడు గుణం వృద్ధి రాకుండా ఏ ఓలుగా నిలుస్తాయి? ఎప్పుడు ముందు ఒక ఉపసర్గ అయి ఉంటే ప్రా ప్లస్ ధాతు అవారి పక్కది ప్రేజతే. ప్రకృతి భావము అచ్చు పరమైనప్పటికీ మార్పు ఉండదు. ఎందుకు? మొదట ఉండేటటువంటి పదము ద్వివచన రూపమైన ఈదూదేదిలో ఉన్నది అయి ఉండాలి. అలా ఉంటే మార్పు రాదు. ముని ఇమౌ అనేటట్టు చాలా ఈజీగా ఉందండి ఈ చార్ట్. ఏమండి? అవును సార్, ఇది ఈజీగా ఉంది, చూస్తుంటే చాలా కొంత బాగా ఉపయోగించుకోవచ్చు దాన్ని. కరెక్ట్. గుర్తులు ఈజీగా వాడేసుకోవచ్చు. గుర్తుపెట్టుకుని సార్ సంధి పట్టేస్తే ఆ సూత్రం అన్ని మీరు రాసేస్తారు వెనకాల. అదే సార్. సార్ ఇది చూడండి, ఒక పదం ఎగ్జాంపుల్ మధ్యలో ఏమి కనిపిస్తుంది? దీర్ఘాక్షరం కనబడుతున్నది, సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, ఏ ఓ ఆర్లు ఏ ఏకారం ఓకారం కనబడుతున్నాయి, గుణసంధి. ఐకారం ఓకారం కనబడుతున్నాయి, వృద్ధి సంధి. అక్కడ ఉన్నటువంటి ఒక అక్షరానికి ఏదైనా యావత్తు కానీ వావత్తు కానీ ఉంది, కర్మణ్యేవలాగా. గణాదేశ సంధి, అవగ్రహ చిహ్నం కనబడుతోంది, పూర్వరూప సంధి. ఏ ఓలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఉపసర్గతో ఉంది కాబట్టి పరరూప సంధి. ఏ మార్పు రాలా. ఆయ్, ఐ, ఆవ్, ఆవ్ అనేటటువంటి పావక, గాయక, భవనం అలా వినబడుతున్నాయి అంటే అయవాయవ తెలుస్తుంది. ఏ మార్పు లేదు. ఈదూదేదిలో ఏదైనా అయి ఉండాలి, ప్లస్ ఏమో ద్వివచన రూపం అయింది, ప్రకృతి భావం. అర్థమైందా? లో చార్ట్ అర్థమైంది సార్, బాగుంది. ఈ రెండు చార్ట్లు పట్టుకోండి గట్టిగా. అదే. సో నెక్స్ట్ క్లాస్కి ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 40 పూర్తిగా వ్యాకరణ స్టెప్స్తో పాటు రాయడం. ఇంకా 20 ఉన్నాయి, అవి కలిపి ఉన్న వాటిని విడగొట్టమన్నాం. ఇప్పుడు అక్కడ విడగొట్టున్న వాటిని కలపమని అడుగుతున్నాం కదా, అవి కూడా చేయండి. మీరు వేగనం చేస్తే మరో దానికి పోవచ్చు. ఒక శ్లోకం చూపిస్తాను, అందులో ఏముందో పట్టుకోండి. సార్ పరరూప కూడా అక్కడ అలాగే ఉండిపోతుంది, రాకుండా అంటున్నాం కదా, అది పరరూపకు అలా ఉండిపోదు కదా. పరరూపంలో ఏమవుతుందంటే, పరరూపం చెప్పండి. ఇది మన అకారాంత ఉపసర్గకు ఏ ఓలు పరమైనప్పుడు గుణము వృద్ధి రాకుండా ఏ ఓలుగా నిలుస్తుంది, నిలిచిపోతుంది. ఏ వాళ్ళు అంటే ఆదేశం ఏకాదేశమే, ఉన్నవి పోయాయి, మళ్ళీ కొత్తవి అలాగే వచ్చాయి, అక్కడ వచ్చాయి. అది పరరూపం అంటే పరంలో ఉన్న ఏ ఓలు అలా మిగిలిపోయాయి. ఎప్పుడు ముందు ఏమిటి ఉండాలి? అప్పుడు దానికి అకారాంత ఉపసర్గ ఉండాలి, ఉపసర్గ అయి ఉంటాయి. ఓకే, ప్రకృతి భావంలో ఏంటి? ఉపసర్గ కాదు, అది ఈదూదేల కదా ఉన్నటువంటి ఒక పదమై ఉండాలి, ద్వివచనమై ఉండాలి. ముని ఇమౌలాగా ద్వివచనం అయి ఉండాలి. హరి హరి ఏతే, హరి అనుంది కదా, హరి ఏతౌ, హరి ఏతౌ లాగా అనమాట, ముని ఇమౌ అన్నట్టు. ఓకే, అక్కడ మొదటి పదము ద్వివచన రూపం. రెండవ రూల్ ఏమిటి? ఈ, ఊ, ఏ అనే అక్షరంతో ఎండ్ అయి ఉండాలి. ఓకే, తరువాత దాంట్లో ఏముండాలి? అచ్చు అయి ఉండాలి స్టార్టింగ్. ఓకే, అప్పుడు ఎలా ఉన్నది అలా ఉండిపోతుంది. పూర్వరూపంలో అలా కాదు కదా, ముందు ఉపసర్గ అయి ఉండాలి. ఓకే, చార్ట్ ఏదో కనిపిస్తోంది కానీ, అంటే మీరు ఏదో సరళ సంస్కృతం అని పెట్టారు నంబర్లు. 91 చూడండి. క్లైప్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. త్యక్తోత్తిష్ట తీసుకుందాం. చెప్పండి. యా ప్లస్ ఉత్తిష్ట ఉమ్. ప్లస్ ఉత్తిష్ట గుణసంధి అవుతుంది సార్. త్యక్త ఉత్తిష్ట. ఉకారానికి ఓకారం వచ్చింది. త్యక్తోత్తిష్ట. త్వయి ఉపపద్యతే. త్వయి ఉపపద్యతే. వృద్ధి సంధి. త్వయి ఉపపద్యతే. సార్ ఉపపద్యత అంటే వాకారం కాదు ఎనాదేశ అవ్వాలి కదా. ఎస్ వకారం. త్వయి ఉపపద్యతే. త్వయి ఉపపద్యతే. ఇకారానికి ఉకారం. ఎడాదేశం. త్వయి ఉపపద్యతే. ఇకో ఎనచి. ఎందుకంటే అసవర్ణమైన అచ్చు. మధ్యలో అయినా లకు ఏం రావాలి? ఏ ఓ ఏ రావాలి. యా వచ్చింది. ఈ రావాలి కదా. ఈ ఊరకు ఇవి రావాలి. ఈ వచ్చింది. త్వయి ఉపపద్యతే. రెండు ఉన్నాయి ఇందులో. త్వయి ఉపపద్యతే ఒకటి, త్యక్తోత్తిష్ట ఒకటి ఉంది. రెండు ఉన్నాయి. ఓకే. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదంశ్చ భాషతే గతాసో న గతాసూచ నాను శోచంతి పండితాః. నాను శోచింతి తీసుకోండి. నాను శోచంతి సవర్దీర్ఘ వస్తుంది. సవర్దీర్ఘ నా ప్లస్ అనుశోచంతి. అకారానికి అకారము. నాను అయిపోయింది కదా. రైట్ సార్. నాను శోచంతి. ఓకే. ఎవరైనా జరిగిస్తుంది. అశోచ్యానన్వశోచ. అది చెప్పలేదు మీకు. ప్రజ్ఞావాదాంశ అక్కడ అయింది. గతాసూన అగతాసూంచ. ఇది కూడా అగతాసూంచ. గతాసూన అగతాసూంచ. అది కూడా అంటే గతాసూన్ అన్నప్పుడు ఎలా వస్తుంది సార్? సూన ఉకారానికి అకారం వస్తుంది. అకారం. అగతాసూంచ. అగతాసూంచ. మళ్ళీ అయితే రావాలి కదా సార్. తెలిసింది రాదు. గతాసూన గతాసూంచ అని ఉంది. ప్రకృతి భావమా సార్? ప్రకృతి కాదు. రెండు అకారాలు కలిస్తే ఏమొస్తుంది? కదా మరి రాలేదు కదా అక్కడ. వస్తుంది. దీర్ఘం రాదు. గతాసూన కాదు, గతాసూన్. అంటే మీకు నకారంతో ఎండేది మీకు చెప్పలేదు. పొల్లక్షణం అదే చెప్పలేదు. అదే అడుగుతున్నాను సార్. అందుకే చెప్పలేదు. వదిలేయండి. తర్వాత చూడండి. కర్మణ్యేవాధికారస్తే. ఇది ఎనాదేశం. విడగొట్టండి. కర్మణి ఏవా. అది వచ్చింది అంటే కర్మణి ఏవా. అసవర్ణమైన అచ్చులు. ఇకారానికి ఏకారం. కర్మణి ఏవా. కర్మణి ఏవా ప్లస్ అధికార అది వచ్చింది సార్. సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది. అధికార. ఏవాధికార అని వచ్చింది. సవర్ణ దీర్ఘ సంధి. సంగోస్త్వకర్మణి. సంగ ప్లస్ అక్కడ ఇది వచ్చింది. అవగ్రహం వచ్చింది సార్. అవగ్రహం వచ్చింది. అవగ్రహం వచ్చింది సార్. ఇది అలా పట్టుకోవాలన్నమాట. ఒకటి చూద్దాం. అలా 20 శ్లోకాలు తీసుకుంటాను. తీసుకుని ఒక్కొక్క దానిలో ఉన్న సందులను పట్టుకుందాం. కానీ ఒక పాఠం అయిన తర్వాత ఆ పాఠం ఏమిటి? ఏవేవి విడదీస్తున్నాయో వాటిని కలిపి రాయండి అన్నాం. అది చెయ్యాలి సార్. ప్రయత్నిస్తాం సార్. ఓకే. అర్థమైందా? ఇంతాను అర్థమైంది సార్. అర్థం అవుతోంది. చెయ్యడం కొంచెం అంటే పెద్ద పని అవుతోంది. అది దాంతో నేను చెప్పినట్టుగాను ఈ 2 రకాల చార్ట్లు ఉపయోగించండి, సూత్రాలు ఉపయోగించండి. చార్ట్ లో ఏ సందో తోరాయంగా రఫ్ గా తెలుస్తుంది. తెలిసిన దాన్నేమో మీరు ఆటోమేటిక్ గా ఈ సంధి సూత్రం ఉపయోగించి కంప్లీట్ చేయండి. అవును సార్. అదే రాయడమే కొంచెం టైం పడుతుంది. దాంతో చేయలేకపోతున్నాను నేను. మీరు రాయడానికి టైం పడుతుంటే ఇన్ని రకాలని టైప్ చేసి మీకు ఇచ్చేయడానికి ఇంకొకరికి టైం ఎలా ఉందో పాపం. నిజమే సార్. సారీ సార్. ఎన్ని రకాలైనటువంటి టైం మీరు తప్పు లేకుండా టైపులు కొట్టుకుని మళ్ళా పెట్టుకుని ప్రతి వారం మీకు సప్లై చేయడానికి వాళ్ళకి టైం ఎలా దొరికిందో. అవును సార్. నిజమే. కానీ అంటే నాకు ఒక్కటే కాదు కదా నేను చేస్తున్నది. అవును సార్. నేను మీకు తెలుసు పొద్దున్న నుంచి ధ్యానము 5 రోజులు 5 ధ్యానాలు, సాయంత్రం 4 క్లాసులు, మన సంస్కృతము, స్టూడెంట్ క్లాసులు, అన్నిటి పీడిఎఫ్లు, స్లైడ్లు, మళ్ళీ వీడియోలు తయారు చేయడాలు,
అదే ఎలా పాఠాలు చెప్పడమే సాధ్యమవుతుంది? కాకుండా అన్ని పీడిఎఫ్ ముందు టైప్ చేయడమే పెద్ద కష్టం అయిపోతుంది. అలాంటి చేస్తున్నారు సార్. కానీ నా వల్ల అవ్వలేదు, అదే నేను అంటుంది. కొద్దిగా నాకు ఫోన్లో మీరు టైప్ చేయడం చూడకుండా తెల్ల కాగితం తీసుకుని శుభ్రంగా రాసేసి ఫోటో తీసి పడేయండి, ఫాస్ట్ గా అవుతుంది. అది కొంచెం ఈ మీద అదే పెన్సిల్ రబ్బర్ పెట్టుకోండి, తప్పు రాస్తే తుడిపేసి మళ్ళీ కరెక్ట్ చేసుకోండి, వీలుగా ఉంటుంది. అదే పెన్తో అదే కాకుండా చెయ్యాలి సార్ ఇక మీద. అదే టైప్ పెన్సిల్ చేయడానికి రబ్బర్ చాలా టైం పెట్టుకుని పడుతుంది. చేయండి. ఓకేనా? అలాగే సార్. శారదక్క ఏమన్నా ఉన్నారా? ఆవిడ శారద లేరు. మీరు